డీసీ పవర్ సప్లైలో పొలారిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ బ్యాటరీస్ కానీ ఏసీ టు డీసీ కన్వర్టర్స్, పవర్ సప్లై యూనిట్స్ వంటివి కనెక్ట్ చేసేటప్పుడు పాజిటివ్ టెర్మినల్కి పాజిటివే కనెక్ట్ చేయాలి, నెగిటివ్ టెర్మినల్కి నెగిటివే కనెక్ట్ చేయాలి. పొరపాటున రివర్స్లో కనెక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా సిస్టమ్ అనేది డామేజ్ అవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా పాజిటివ్ టెర్మినల్స్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అనేవి మార్కింగ్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా మార్కింగ్ చేయబడి ఉంటే పర్లేదు, బ్లైండ్గా మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అని కనెక్ట్ చేసేస్తాం. ఇలా పొలారిటీస్ మార్కింగ్ లేనప్పుడు మల్టీమీటర్ని యూజ్ చేసి చాలా సింపుల్గా పొలారిటీస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో ఇప్పుడు ఒక ఏసీడీసీ కన్వర్టర్తో పాటు 6 volts బ్యాటరీ తీసుకొని వాటి యొక్క పొలారిటీస్ మీటర్తో ఎలా చెక్ చేయొచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏసీడీసీ కన్వర్టర్ తీసుకున్నాను. ఈ కన్వర్టర్కు సింగిల్ ఫేజ్ 230 volts ఏసీ ఇన్పుట్గా ఇస్తాము, 12 volts డీసీ సప్లై అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇందులో 3 ports ఉన్నాయి. ఏ పోర్ట్ నుండి అయినా కూడా 12 volts డీసీ సప్లై అనేది అవుట్పుట్గా తీసుకోవచ్చు. అవుట్పుట్ డీసీ పోర్ట్స్ మనం గమనించినట్టయితే క్లియర్గా మార్కింగ్ చేశాడు, V+ అని V- అని. V+ అనేది పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి, V- అనేది నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ ఈ విధంగా మార్కింగ్ లేకపోయినప్పటికీ మీటర్ ద్వారా ఐడెంటిఫై చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ ఫేజ్ సప్లై అయితే ఈ పవర్ సప్లైకి ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు సింగిల్ ఫేజ్ సప్లైని ఒకసారి మెజర్ చేసి సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై కాబట్టి పొలారిటీస్తో సంబంధం లేదు, ఎలా అయినా కనెక్ట్ చేయొచ్చు. అయితే ఈ మీటర్ ఫ్రోబ్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ ఫ్రోబ్ ఏమో ఫేస్ వైర్ కనెక్ట్ చేశాను, బ్లాక్ కలర్ ఫ్రోబ్ న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేశాను. వోల్టేజ్ ఎంత చూపిస్తుంది? 258 259 volts చూపిస్తుంది. ఇప్పుడు ఫ్రోబ్స్ రివర్స్ చేస్తున్నాను చూడండి. బ్లాక్ కలర్ ఫ్రోబ్ ఏమో ఫేస్ వైర్ కనెక్ట్ చేశాను, రెడ్ కలర్ ఫ్రోబ్ న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేశాను. అయినా వోల్టేజ్ ఎంత ఉంది? సేమ్ వోల్టేజే ఉంది, 259 260 volts చూపిస్తుంది. ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు డీసీ అవుట్పుట్ వోల్టేజ్ని చెక్ చేద్దాం. ఇందాక ఏసీ వోల్టేజ్ చెక్ చేసాం కాబట్టి మీటర్ ఫ్రోబ్స్ ఎలా కనెక్ట్ చేసినా సేమ్ వోల్టేజ్ చూపించింది, ఏమాత్రం డిఫరెన్స్ లేదు. కానీ డీసీలో అలా ఉండదు. పొలారిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డీసీ వోల్టేజ్ని ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ మీటర్ ఫ్రోబ్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ ఫ్రోబ్ ఏమో పాజిటివ్ టెర్మినల్ అంటే V+ కనెక్ట్ చేస్తున్నాను, బ్లాక్ కలర్ ఫ్రోబ్ V- అంటే నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు వోల్టేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ వోల్టేజ్ చూసినట్టయితే 11 volts చూపిస్తుంది. ఈ యూనిట్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది 12 volts. ఈ +or- 10% టాలరెన్స్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫ్రోబ్స్ను రివర్స్లో కనెక్ట్ చేసి చూద్దాం. అంటే బ్లాక్ కలర్ ఫ్రోబ్ అనేది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను, రెడ్ కలర్ ఫ్రోబ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వోల్టేజ్ చూసినట్టయితే 11 volts చూపిస్తుంది, కానీ -11 volts. మీటర్లో ఈ విధంగా నెగిటివ్ చూపిస్తుంది అంటే మైనస్ సింబల్ చూపిస్తుంది, అంటే ఆ పొలారిటీస్ అనేది రివర్స్లో ఉన్నాయని అర్థం. అప్పుడు పొలారిటీస్ని చేంజ్ చేసుకొని కనెక్ట్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఒక 6 volts బ్యాటరీ పొలారిటీస్ని చెక్ చేద్దాం. బ్యాటరీ అనగానే డీసీ సప్లై కదా, సో బ్యాటరీ యొక్క పొలారిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పొలారిటీస్తోనే కనెక్ట్ చేయాలి, రివర్స్లో కనెక్ట్ చేస్తే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీటర్ తీసుకొని మీటర్ ఫ్రోబ్స్ కనెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ టెర్మినల్కి ఏమో రెడ్ ఫ్రోబ్, నెగిటివ్ టెర్మినల్కి బ్లాక్ ఫ్రోబ్ కనెక్ట్ చేశాను. చూస్తున్నాం కదా 6 volts చూపిస్తుంది. అదే ఇప్పుడు ఫ్రోబ్స్ రివర్స్లో కనెక్ట్ చేసినట్టయితే -6 volts చూపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మనకి నెగిటివ్ వోల్టేజ్ చూపిస్తుంది అంటే ఆ పొలారిటీస్ అనేది రివర్స్ అని. అప్పుడు పొలారిటీస్ను మార్చి మనం కనెక్ట్ చేసుకోవచ్చు.